నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం రంజాన్ నెలలో పవిత్ర రంజాన్ మాసంలో కొత్త పని వేళలను సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ నెలలో కేవలం 4.5 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసి ఈద్ ఆల్ ఫితర్ సెలవుల తర్వాత, రంజాన్ పండుగ సెలవుల తర్వాత కొత్త పని వేళలు ప్రకటించింది. ఈద్ ఆల్ ఫితర్ సెలవులు ముగిసిన వెంటనే ప్రభుత్వ సంస్థలన్నిటిలోనూ అధికారిక పనివేళలు మరియు సిబ్బంది స్థాయిలను నియంత్రిస్తూ సివిల్ సర్వీస్ కమిషన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగుల హాజరు 30% పరిమితం చేయడంతో పాటు తప్పనిసరి రొటేషన్ పద్ధతులను అమలు చేయాలి. కార్యాచరణ అవసరాలను బట్టి రోజువారీ లేదా వారపు రొటేషన్లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వ సంస్థలకు వెసులుబాటు కల్పించగా, సాధ్యమైన చోట ఆన్లైన్ ద్వారా రిమోట్ వర్క్ను కూడా అవలంబించవచ్చని చెప్పేసి ప్రస్తుత గ్రేస్ పీరియడ్లు మరియు సౌకర్యవంతమైన పని ఏర్పాట్లను కొనసాగిస్తూనే అధికారిక పని గంటలను రోజుకు 6 గంటలకు తగ్గిస్తూ ఉన్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ ధృవీకరించింది. హాజరు, సెలవు అభ్యర్థనలు మరియు వేలిముద్ర ఆధారిత చెక్కిన్లు నియంత్రించే వ్యవస్థలు యథాతథంగా కొనసాగుతాయి. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఈవినింగ్ షిఫ్ట్ కార్యకలాపాలు నిలిపివేస్తూ ఉన్నట్లయితే సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే ఈ నిర్ణయం చట్టబద్ధంగా తప్పనిసరి అయిన షిఫ్ట్ ఆధారిత ఉద్యోగులను ప్రభావితం చేయదు. అవి ప్రస్తుత నిబంధనల ప్రకారం కొనసాగుతాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని ఒక ఆఫీసులో 10 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే కేవలం 3 మాత్రమే పనిచేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మిగతా 7 మంది ఇంటికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని చెప్పేసి ఇలా రొటేషన్ పద్ధతిలో కువైట్లోని ఉద్యోగులు పనిచేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సివిల్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 6 గంటలు మాత్రమే ఈద్ సెలవుల తర్వాత కువైట్లోని ఆఫీసులు పనిచేయనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.